ఇందాక ఆనపకాయ దీంతో జ్యూస్ తీసాను కదా, ఆ జ్యూస్ తీసేసిన తర్వాత ఆ ఫైబర్ లెఫ్ట్ ఉండిపోతుంది కదా, దాంతో నేను ఇప్పుడు హల్వా చేయబోతున్నాను. ఇది ఆనపకాయ ఇచ్చేసింది ఏంటంటే జ్యూస్ తీసేసింది, దానికి మామూలుగా ఇది పడేయకుండా నేను దీంతో హల్వా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: షుగర్ 1 బౌల్, ఇలాచీ, ఫుడ్ కలర్, గ్రీన్ ఫుడ్ కలర్, కిస్మిస్, కాజు, ఘీ అండ్ వాటర్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేను బౌల్లో షుగర్ వేసేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ కొంచెం యాడ్ చేయాలి, ఎక్కువ కాదు. దీంట్లో వాటర్ యాడ్ చేశాను. దాంట్లో ఇప్పుడు నేను ఇలాచీ, ఒక 3 ఇలాచీస్ తీసుకున్నాను, ఎక్కువ కాదు. ఓకేనా, 3 ఇలాచీస్ అండ్ ఫుడ్ కలర్ కూడా నేను దీంట్లో వేస్తున్నాను. ఓకే, ఇది బాగా ఇదవ్వాలి. ఈ సిరప్ తయారైన తర్వాత మనం ప్రాసెస్ చేయాలి. షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు సిరప్ రెడీ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇది ఫైబర్ తీసుకోవాలి, ఆనపకాయ ఫైబర్ ఉంది కదా, అది తీసుకొని మనం మెల్లగా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలాగ బాగా ఇచ్చేసుకుంటూ ఉండాలి. ఆ సిరప్ అంతా దీనికి బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా ఇది గట్టిగా అవ్వాలి కొంచెం, అంటే ఈ లిక్విడ్గా ఉండకూడదు. ఇప్పుడు ఇలాగా తయారవుతుంది బాగా దగ్గర. ఇంకా కొంచెం వాటర్లా కనిపిస్తుంది మనకి, అంటే జ్యూస్ షుగర్ సిరప్ కనిపిస్తుంది. ఎమ్మి స్వీట్ తయారైపోతుంది. ఇది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు పెట్టినా కూడా వాళ్ళందరూ అబ్బా భలే ఉంది స్వీట్ అని అందరూ మీకు మెచ్చుకుంటారు.